గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కల్తీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలకు భారీ షాక్ తగిలింది. జయచంద్రారెడ్డి, సురేష్ నాయుడులను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు తాజాగా టీడీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు తాజాగా నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని సీఎం తేల్చి చెప్పారు. ప్రజల ప్రాణాలకు హాని చేసే నకిలీ మద్యం విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎక్సైజ్ శాఖ పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ నెల 3వ తారీఖున ములకల చెరువు గ్రామం అన్నమయ్య జిల్లాలో ఒక స్పూరియస్ లిక్కర్ కేసుని డిటెక్ట్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా 12 మందిని అరెస్ట్ చేశారు. మోర్ దాన్ 20,000 లిప్స్ ఆఫ్ స్పూరియస్ లిక్కర్ ని సీజ్ చేశారు. అందులో మొత్తం ఆ 12 మందిలో A1 అయిన అద్దేపల్లి జనార్దన్, అతనిది ఇబ్రహీంపట్నం మండలం, ఇబ్రహీంపట్నం విలేజ్. అతను అలాగే ఏఎన్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ కి లైసెన్సీ అయి ఉన్నాడు. యాజ్ పర్ ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఎక్సైజ్ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే ఆ వ్యక్తి పేరు మీద ఉన్న లైసెన్సులు కూడా మనం రద్దు చేయబడతాయి. అందులో భాగంగా ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి అతని పేరు మీద ఉన్న ఏఎన్ఆర్ బార్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్ గా క్యాన్సిలేషన్ కూడా చేస్తాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇవాళ అతనికి సంబంధించిన ప్లేసెస్ ను కూడా సెర్చ్ చేస్తున్నాము. యాజ్ అన్ నో ఏమీ ఇక్కడ వరకు అయితే ఏమీ ఆ క్రైమ్ డిటెక్ట్ అయినట్టుగా యాజ్ అన్ నో ఏమీ ట్రేసెస్ అయితే మాకు ఐడెంటిఫై అవ్వలేదు. తప్పకుండా విచారణ జరుగుతుందండి. ఇది మొత్తం కూడా హై లెవెల్ గా దీనికి ఒక ఆఫీసర్స్ దీని గురించి ఆల్రెడీ అపాయింట్ అయి ఉన్నారు. దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ఇష్యూ. ఇక్కడ అతను చేసిన మద్యం ఏదైతే కల్తీ మద్యం ఇక్కడ సరఫరా చేసినట్టు ఉన్నాను ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడు వరకు అయితే అలాంటి కంప్లైంట్లు కానీ అలాంటి ట్రేసెస్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఏమీ మనకు ఇప్పటి వరకు అవ్వలేదు. More than that, it is more than 600 kilometers distance from Tambalapalli, ములకల చెరువు కాబట్టి రాదని అనుకుంటున్నాం. ఎనీహౌ బట్ గత 3 రోజుల నుంచి కూడా 5 టీములు వేసి ఇక్కడ ప్రతి సస్పెక్టెడ్ ప్లేసెస్ ని మా డిపిఓ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మాతో అందరితోటి ఇన్వెస్టిగేషన్, వెరిఫికేషన్, సెర్చ్ చేయిస్తున్నారు. ఏ ఆరోపణలు చేసి వాళ్ల ప్రసార మాధ్యమాలలో నిరంతరము మమ్మల్ని దోషులుగా చిత్రీకరించి మా వాళ్లనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి కుక్కి వాళ్లు పొందుతున్నటువంటి వికటాట్టహాసానికి దేవుడిచ్చినటువంటి సమాధానం కూటమి నాయకులే, అందులో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే ఫ్యాక్టరీ, నకిలీ మద్యం ఫ్యాక్టరీనే నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు. ఈ ప్రభుత్వం అతన్ని ఆ ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది. ఈ పరిస్థితి తంబళ్లపల్లిలో దొరికినారు గాని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, మేము ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు ఈ కూటమి పాలకులు. వీళ్ల ఆధ్వర్యంలో ప్రతి గ్రామము ఈ రాష్ట్రంలో ఉన్న 40 ఇక ఏదైతే కల్తీ మద్యం కేసుపై ప్రభుత్వం అయితే ఆగ్రహంగా ఉంది. మరోపక్క సీఎం చంద్రబాబు కూడా ఈ విషయమై స్పష్టమైతే తేల్చి చెప్పేశారు. అటు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, నిష్పక్షపాతంగా దర్యాప్తు కూడా జరగాలంటూ కూడా ఆయన అయితే తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కూడా దీనికి సంబంధించి రైట్స్ అయితే నిర్వహించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు. రైట్ అనుష, ఏపీలో కల్తీ మద్యం వ్యవహారం మరొకసారి కూడా ఆ వెలుగులో చెప్పుకోవచ్చు. ఏదైతే అన్నమయ్య జిల్లాలోని ప్రధానంగా ములకలపల్లి చెరువు సమీపంలో కూడా పెద్ద ఎత్తున కూడా కల్తీ మద్యాన్ని అయితే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అదే ఎక్సైజ్ శాఖ అధికారులు అయితే గుర్తించారు. దీంతో పాటుగానే ఏదైతే కొంతమంది దీన్ని ప్రధానంగా చేసుకుని కూడా వివిధ ప్రాంతాలకు కూడా కల్తీ మద్యాన్ని తరలిస్తారని చెప్పేసి చెప్తున్నారు. దీంట్లో పాటుగానే ఏదైతే తంబెల్లపల్లి నియోజకవర్గం
కొంతమంది నేతలే దీన్ని ప్రధానంగా చేసుకుని వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో పాటుగా ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి కల్తీ మద్యం వ్యవహారం మొత్తం కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా చుట్టుముందని చెప్పి ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ఏఎన్ఎన్ వైన్ షాప్ ఏఎన్ఆర్ అనే వైన్ షాప్ లో కూడా కల్తీ మద్యం ఉన్నట్లయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం నిన్న సాయంత్రం నుంచి కూడా తనిఖీలు చేపట్టారు. ఈ కల్తీ మద్యం లేదని చెప్పేసి కూడా ఇటు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వైన్ షాప్ నుంచి వివిధ గ్రామాలకి బెల్ట్ షాపులకి పెద్ద ఎత్తున కూడా ఈ మద్యం వెళ్తున్నట్లుగా అనేది స్థానికులు పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. దీంతో పాటుగా ఆ ప్రాంతంలో కూడా పోలీసులు అయితే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ అధికారులు అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా పోలీసులు అయితే తనిఖీలు చేపట్టారు. ఈ దీంట్లో కూడా ఎలాంటి కల్తీ మద్యం ఈ ప్రాంతానికి రాలేదని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఇటు పోలీస్ అధికారులు తేల్చి చెప్పారు. అదేవిధంగా కూడా అన్నమయ్య జిల్లాలోని సుమారు 60 కిలోమీటర్ల ప్రాంతంలోనే ఈ కల్తీ మద్యం వ్యవహారం ఉన్నట్లు కూడా ఏదైతే ఎక్సైజ్ శాఖ పోలీసులు కూడా పూర్తిగానే గుర్తించారు. అదేవిధంగా ఇంకేమైనా ఈ ప్రాంతంలో మూలాలు ఏమైనా ఉన్నాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు మళ్ళీ ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి వైన్ షాప్ అదేవిధంగా బార్ అండ్ రెస్టారెంట్ లో కూడా ఆ పోలీసులు అయితే మాత్రం విస్తృత అయితే తనిఖీలు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఎలాంటి మద్యం ఇక్కడ లభించకపోవడంతో కూడా ఒక్కసారిగా ఇబ్రహీంపట్నంతో పాటుగా ఎన్టీఆర్ జిల్లా ప్రాంత ప్రజలు కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చారని చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఏదైతే దీంట్లో ఏమన్నా ముద్దాయిగా ఉన్నటువంటి ప్రధాన జనార్దన్ సంబంధించి ఇక్కడ ఈ ఏదైతే వైన్ షాప్ ఉండటంతోనే ఈ ప్రాంతంలో కూడా ఏమైనా కల్తీ మద్యం వ్యవహారం ఈ ప్రాంతంలో కూడా వచ్చిందని చెప్పేసి కూడా పోలీసు అయితే అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ అనుమానాల ప్రారంగానే ఇక్కడైతే తనిఖీలు కూడా చేపట్టినట్లు కూడా ఇక్కడ ఈ అధికారులు కూడా వెల్లడించి ఈ మద్యం ఇక్కడ లభ్యం కావడంతో కూడా కొంత పోలీసులు ఓపెన్ చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు కూడా పూర్తిగా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులకు కూడా పూర్తిగా ఆదేశాలను జారీ చేశారు. దీంట్లో ఎంతటి పెద్ద నాయకులు కానివ్వచ్చు అధికారులు ఉన్నా కూడా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. దీంట్లో కూడా ప్రధానంగా చూసుకున్నది మాత్రం ఈ కల్తీ మద్యం కేసులో ఎవరైతే ఇప్పటికీ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిపై కూడా సస్పెన్షన్ అయితే కూడా చేశారు. దీనిపై కూడా పార్టీ సభ్యత్వాన్ని కావచ్చు అదేవిధంగా వాళ్ళు ఏవైతే ఉన్నాయో వారన్నింటినీ కూడా సస్పెండ్ చేస్తున్నట్లు కూడా వేటు వేస్తున్నట్లు కూడా ఆ పార్టీ అధిష్టానం కూడా వెల్లడించింది. అదేవిధంగా దీంట్లో టీడీపీ ప్రధానంగా తీసుకునేది మాత్రం దీనిపై కూడా కీలక నిర్ణయం అయితే అధిష్టానం కూడా తీసుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కూడా దీనిపై కూడా ఒక లేఖ అయితే మాత్రం విడుదల చేశారు. వాళ్ళిద్దరిని కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కూడా అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి తంబలపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జై చంద్రారెడ్డి అదేవిధంగా స్థానిక ఆ పార్టీ నేత కట్టా నరేంద్ర నాయక్ ఇద్దరిని కూడా ఆ పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేశారు. అదేవిధంగా దీంతో పాటుగా గత రాత్రి నుంచి కూడా వీళ్ళు ఇప్పటికీ కూడా విదేశాలకు వెళ్ళినట్లు కూడా పోలీసు అయితే గుర్తించారు. వీళ్ళపై ఏదైతే ఆ టీడీపీ పార్టీలో గత కొంతకాలంగానే వీళ్ళు పార్టీలో చేరి ఇలాంటి ఘటనలు ఉన్న నేపథ్యంలో కూడా వీళ్ళపై అయితే మాత్రం పార్టీ అయితే సస్పెండ్ చేసింది చెప్పుకోవచ్చు. ఇప్పటికే కదా దీనిపై కూడా ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇటేపు సీఎం చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే ఎక్సైజ్ శాఖ మంత్రులతో కూడా మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకుని దానిపై కూడా దీనిపై పార్టీ కట్టుబడి ఉండాలి ఎలాంటి పెద్ద నాయకులు ఉన్నా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోలేగల అధికారులకు అయితే మాత్రం ఆదేశాలు కూడా జారీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అనుష దీనిపై కూడా మరికొన్ని ఇంకా ఎంతమంది ఉన్నారు ఇప్పటికైతే మాత్రం 11 మంది అయితే మాత్రం కూడా కేసులు అయితే నమోదు చేశారు. వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు చెప్పిన వాగ్మూలంగానే ఎక్కడెక్కడ ప్రాంతాల్లో ఈ కల్తీ మద్యం తరలించారు అనే దానిపై కూడా ఆ పోలీసులు అయితే మాత్రం కూడా విచారణ చేపట్టారు. సుమారుగా ఇప్పటికీ ఇది పెద్ద ఎత్తున కూడా ఈ కల్తీ మద్యం వ్యవహారంగా నాయకులు అదేవిధంగా నేతలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. దీంట్లోనే 11 మంది మాత్రాన్ని కూడా అధికారులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళని కూడా విచారణ చేస్తారు. ఈ విచారణ నేపథ్యంలోనే మరొక ఏమన్నా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి జయచంద్రాన్ని కూడా ఇప్పటికే విదేశాలకి వెళ్ళిపోవడంతో అతని కోసం కూడా లోకాలకు తీసుకొచ్చేందుకు కూడా చర్యలు అయితే చేపట్టారు. దీంతోనే ఇప్పుడు ఏపీ లిక్కర్ కల్తీ మద్యం ఏదైతే ఉందో దీనిపై కూడా ఇటేపు టీడీపీ ప్రభుత్వం కానివచ్చు అదేవిధంగా అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే యశ్వంత్ ఇప్పుడు ఏదైతే కల్తీ మద్యం వ్యవహారంలో కూడా ఇప్పుడు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఎంతమంది ఇప్పుడు ఎవరెవరైతే రైడ్స్ చేస్తారో కూడా వారి నుంచి ఇంకా ఎవరైనా డీటెయిల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఇంకా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చు. అనుష ఇప్పటికే కూడా ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి 11 మందిని కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత విచారణ చేస్తున్న నేపథ్యంలోనే జయచంద్ర అనే వ్యక్తి A1 గా అయితే మాత్రం గుర్తించారు. అతని సారథ్యంలోనే ఈ కల్తీ మద్యం అంతా కూడా ఇటు వివిధ ప్రాంతాలకు కూడా తరలి వెళ్ళిందని చెప్పేసి కూడా పోలీసు అయితే గుర్తించారు. ఇప్పటికైతే మాత్రం జయచంద్ర అనే అతను కూడా విదేశాలకి పారిపోయినట్లు కూడా పోలీసు అయితే గుర్తించారు. ఏదైతే ఈ కేసులో కొంత ఎప్పుడైతే బయటపడిందో ఆ నేపథ్యంలో అప్పటికప్పుడే కూడా ఆ జయచంద్ర ఇక్కడి నుంచి తప్పించుకొని విదేశాలకి వెళ్ళినట్లు కూడా ఎక్సైజ్
శాఖ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ పోలీసు అధికారులు కూడా పూర్తిగా అయితే గుర్తించారు. అంటే దీనిపై కూడా ఇంకా 11 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటుగా ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ వైన్ షాపులకు వెళ్ళి ఎంతమంది పెద్ద నేతలు ఉన్నారో, అదేవిధంగా దీంట్లో ఇప్పటికీ కూడా ఒక మంత్రి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. దీనిపై కూడా పూర్తిగా ఆధారాలు దొరికితే కనుక మంత్రిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లయితే మాత్రం కూడా మనకైతే సమాచారం అందుతుంది. దీంట్లో ఒక ఏదైతే ఇప్పటికే కూడా గత కొంతకాలంగా వేరే పార్టీలో ఉన్నటువంటి నేత ఇప్పుడు టీడీపీలోకి వచ్చి ఇట్లాంటి వ్యవహారాలు చేయడంతో కూడా టీడీపీ అధిష్టానం కూడా పెద్దగానే సీరియస్ గానే తీసుకుందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా అప్పటికప్పుడు కూడా చంద్రబాబు కూడా ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు కూడా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ఎలాంటి నేతలు ఉన్నా కూడా వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పేసి కూడా చంద్రబాబు అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగానే ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా రానున్న రోజుల్లో విచారణలో కూడా అదే A1 ముద్ద అని దొరికితే కనుక దీంట్లోనే ఇంకెంతమంది నేతలు ఉన్నారు, అదేవిధంగా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని మనకు సమాచారం తెలుస్తుంది. ఏదైతే A1 ముద్ద అయితే విదేశాల్లో ఉన్నారో అతను కనుక ఆంధ్ర తీసుకొస్తే మాత్రం దీనిపై కూడా పూర్తిగా ఆధారాలు ఇంకా దొరికే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే కల్తీ మద్యం తయారీ డంపులు ఎక్కడైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించే ప్రయత్నంలో అయితే మాత్రం కూడా ఇటు ఎక్సైజ్ శాఖ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా తనిఖీలు చేపట్టారు. దీంతో పాటుగా ప్రధానంగా ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆ వైన్ షాప్ దగ్గరికి అయితే కూడా పోలీసులు ఈ రోజు పెద్ద ఎత్తున కూడా తనిఖీలు చేపట్టారు. దీంతో పాటు ఎక్కడైనా నకిలీ మద్యం ఈ ప్రాంతంలో ఏమైనా ఉందా అని చెప్పేసి గుర్తించేందుకు కూడా ఆ పోలీసులు ఈ ప్రాంతాన్ని కూడా తనిఖీలు చేపట్టారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలాంటి మద్యం దొరకపోవడంతో కూడా పోలీసులు కానివచ్చు, అదేవిధంగా స్థానికులు కూడా కొంతమేర ఊపిరి పీల్చుకొని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీడియాకి ఏదైతే ఎక్సైజ్ శాఖ ఆ అధికారులు కూడా వివరణిస్తూ కూడా ఈ ప్రాంతానికి అయితే ఎక్కడా కూడా కల్తీ మద్యం అయితే రాలేదన్నట్టు పూర్తిగా అయితే మాత్రం వాళ్ళు స్పష్టత చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఏమైనా కల్తీ మద్యం ఈ ప్రాంతంలో ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా ఆ తనిఖీలు చేపట్టారు. కానీ అప్పటికి స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే బెల్ షాపు కానివచ్చు, అదేవిధంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున బెల్ షాప్ నిర్వహిస్తున్న టైంలో కూడా ఏదైనా కల్తీ మద్యం ఈ ప్రాంతాలకు ఏమైనా వచ్చిందని చెప్పేసి స్థానిక గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన గురుతున్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఈ అధికారులు కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఎక్కడ కూడా ఈ ప్రాంతానికి అయితే మాత్రం కల్తీ మద్యం అదేవిధంగా నకిలీ మద్యం రాలేదని చెప్పేసి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా తెలిపినట్లు కూడా అయితే మనకి తెలుస్తుంది. అనుష, రైట్, థ్యాంక్ యూ.